ప్రభునందు ప్రియ దేవుని పిల్లలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభము కలుగునుగాక. మీరు చూస్తున్న ఈ వీడియోలో ఒక సీతాకోక చిలుక ఏ విధంగా జన్మించిద్దో మనం చూస్తూ ఉన్నాము. ఒక సీతాకోక చిలుక ఏ విధంగా జన్మించిద్దంటే, అది ఒకప్పుడు గొంగర పురుగుగా ఉండి దాని దశల్లో అది రూపాంతరం చెంది ఒక సీతాకోక చిలుకగా మార్చబడింది. అదే ప్రకారంగా బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, ఒకప్పుడు లోకంలో నీవు ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొంది నేల చేత ఆత్మ చేత జన్మించితే నిత్య రాజ్యంలో ప్రవేశిస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇంకెందుకు ఆలస్యం? దేవుని నమ్మకపోతే ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించమని ప్రభువు నామంలో మీకు తెలియపరుస్తున్నాను.